హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మార్నింగ్ నేను 4 o'clockకే లేచి ముందుగా స్నానం చేసి ఆ తర్వాత ఇంకా ముగ్గైతే పెట్టుకున్నానండి. మేమైతే చిన్నప్పుడు ఇంకా ఉగాది పండుగ వస్తే ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమో మీతో షేర్ చేసుకుంటాను. మేమైతే చిన్నప్పుడు ఉగాది పండుగ వస్తే చాలు కొత్త బట్టలు తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా కొనుక్కుంటున్నారులేండి, అలా కాదు. కానీ ఇప్పుడు ప్రతి పండక్కి ఏదైనా అకేషన్ వచ్చినా మామూలుగా అయినా సరే బట్టలు అనేటి కొంటున్నారు. అప్పుడు అలా కాదు, ప్రతిదానికి బట్టలు కొనుక్కుంటున్నారు ఇప్పుడు. అప్పుడు అలా కాదు. అలాగే పండగంటే ముందే ఇల్లంతా క్లీనింగ్ చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు. ఇంటికి సున్నం వేసి అలాగే ముందు రోజే గడపకు ఎర్రమన్ను పూసి పసుపు, ముగ్గు పిండి, కుంకుమ బొట్లు పెట్టేవాళ్ళు. అలాగే సాయంత్రమే పేడ తెచ్చి అలికి ముగ్గు పెట్టేవాళ్ళు. అప్పుడు మామిడాకులు అమ్మేవాళ్ళు కాదు. ఎక్కడైనా తోట ఉంటే అక్కడకు వెళ్ళి చెట్టు ఎక్కి మామిడాకులు తెచ్చుకునే వాళ్ళము. వీధిలో మగపిల్లలు వెళ్ళి తెచ్చేవాళ్ళు, అందరికీ పంచేవాళ్ళు. అలాగే మా ఊళ్ళో అయితే తెల్లవారుజామునే రంగులు పూసుకునేవాళ్ళు. పిల్లలు పెద్దలు అందరూ ముందు రోజే కలర్ రంగులు ప్యాకెట్లు తెచ్చుకునే వాళ్ళము. ₹1 లేదా ₹2 అలా తెచ్చుకునే వాళ్ళము. మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది. మేమైతే ఎక్కువ గ్రీన్ కలరు, రెడ్ కలర్ అలా తెచ్చుకునే వాళ్ళము. ఆ పొడి అయితే ఉప్పులాగా రవ్వగా ఉండేది. ఆ రంగు పొడిలో మేము కొంచెం వేడి నీళ్ళు వేస్తే కరిగేది. ఆ కరిగిన తర్వాత అందులోకి కావాల్సినన్ని మామూలుగా నీళ్లు కలుపుకొని ఒక బాటిల్లో వేసుకొని బయటకు వచ్చి మనకు వరుసైన వాళ్ళకి వేసేవాళ్ళము. ఆ రంగును ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్ళకి వెంటబడి మరీ ముంచేసేవాళ్ళు రంగులో. ఆ రంగు స్నానం చేసినా పోయేది కాదు, ముఖమంతా కొంచెం నల్లగా ఉండేది. కొంతమంది రంగు పోస్తారని ముందే స్నానం చేసి బయటికి వస్తారు, కానీ వాళ్ళు వదిలేవాళ్ళు కాదు. మా కొత్తగా పెళ్ళైనప్పుడు మా వారు ఏంటి ఇక్కడ ఇట్లా రంగులు పోసుకుంటారు అని అడిగారు. నేనైతే ఇక్కడ మేమంతా ఇంతే అని చెప్పాను. ఉగాదికి మా ఊళ్ళో అంతా దేవుడి దగ్గర కొత్త బట్టలు పెట్టుకుని అందరికీ పసుపు, కుంకుమ, తాంబూలం ఒకరికొకరు ఇచ్చుకునేవాళ్ళు. ఉగాదికి కంపల్సరీ ఓలిగలు చేసుకునే వాళ్ళము. చాకలి వాళ్లకు, అడుక్కునే వాళ్లకు అందరికీ పెట్టేవాళ్ళము. ఈవినింగ్ అయితే అందరం కలిసి బయట కూర్చొని ముచ్చట్లు పెట్టేవాళ్ళం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే స్వీట్ మెమరీస్ కదా, వాటిని గుర్తు చేసుకుంటే మనసు ఎంత హాయిగా ఉంటుందో. అలాగే ఉగాది కొత్త సంవత్సరం వచ్చినప్పుడు దోసకాయలు కొత్తగా వచ్చేవి. అప్పుడు తెచ్చుకొని ఇంటికి తినేవాళ్ళం. ఇప్పుడులాగా అప్పుడు ఎప్పుడైనా సరే దొరికేవి కాదు. ఉగాది పండగకి మాత్రమే కొత్తగా పంట వచ్చేది. మా ఊర్లో దోసకాయల చెట్లు వేసేవాళ్ళు. అక్కడి నుంచి బాగా తెచ్చుకొని తినేవాళ్ళం. వాటిలో తెల్ల విత్తనాలు వస్తాయి. వాటిని ఎండబెట్టుకొని కడిగి ఆరబెట్టి బాగా ఎండబెట్టుకొని తినేవాళ్ళము. ఇక్కడైతే నా పూజ పూర్తయింది తులసి చెట్టుకు. ఇంకా నేను రుబ్బడానికి వెళ్ళాను ఓలిగల కోసమండి. మేమైతే ఓలిగలు చాలామంది మిక్సీకి వేస్తుంటారు, కానీ మాకైతే అలా వేయడం రాదు. నేనైతే ఎప్పుడు కూడా రోటిలోనే రుబ్బుతాము. అందులోకి బెల్లం వేస్తే టేస్ట్ వస్తుంది. కొద్దిమంది చక్కెర అయితే వాడతారు, కానీ చక్కెర కంటే బెల్లమే హెల్త్కి మంచిది, ప్లస్ టేస్ట్ కూడా ఉంటుంది, తీపిదనం ఎక్కువగా. ఇక్కడైతే ఇంకా నేను పూజ పూర్తయింది, టెంకాయ కొట్టడానికి రెడీ అయ్యాను దేవుడికి. అలాగే ఇప్పుడు యూట్యూబ్లో చెప్పేవి ముందు నుంచి ఉన్న వాస్తవాలేనండి. అప్పుడు మాకు పెద్దవాళ్ళు అయ్యాల పొద్దున పడుకోవద్దు, నిద్రపోవద్దు, పంచన కూర్చోవద్దు, ఇంటికి వాకిలి గుమ్మం ముందు అడ్డంగా కూర్చోవద్దు అని చెప్పేవాళ్ళు. సాయంకాలం పూట ఏడ్చాకమే అని కూడా చెప్పేవాళ్ళు. దీపారాధన చేసిన తరువాత వాకిలి వెయ్యవద్దు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వస్తున్నవన్నీ అప్పుడు పాటించేవేనండి. మేమైతే మా ఊర్లో ఎక్కువ అన్నీ ఇలా పాటిస్తూ ఉండేవాళ్ళము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్